తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 76,406 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక నిన్న హుండీ ఆదాయం 3,45,00,000 వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణలో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఇక ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ కళాకారుడు దేవిన శ్రీనివాస్ సబ్బు బిళ్లపై చంద్రబాబు ముఖ చిత్రాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 13 గంటల పాటు శ్రమించి 15 గ్రాముల సబ్బుపై చంద్రబాబు ముఖ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. రాజేంద్ర నగర్ అత్తాపూర్ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఫర్నిచర్ షాప్లో పనిచేస్తున్న రెహానా అనే వ్యక్తిని పడుకున్న సమయంలో మరో వ్యక్తి కత్తితో దాడికి ప్రయత్నించారు. కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గత 5 ఏళ్లుగా ధైర్యంగా పోరాడామని, ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిబద్ధతతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భావోద్వేగానికి గురయ్యారు. బుర్రిపాలెంలో నిర్వహించిన DDU GKYలో నర్సింగ్ అసిస్టెంట్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందులు చెబుతుండగా కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి. కేదార్నాథ్ ఆలయం ఈ నెల 22న తెరుచుకోనుంది. 23న ఉదయం బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్ వరకు కొనసాగనున్న చార్ధామ్ యాత్రకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిని అనుమతించనున్నారు. మరోవైపు ఎల్లుండి నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తులు, యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. అలాగే హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తుల నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 6.4% పెరిగింది. నేడు జగిత్యాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనున్నారు. కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బహిరంగ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. హర్ముజ్ జలసంధి దగ్గర మరోసారి ఉద్రిక్తులు చోటు చేసుకున్నాయి. ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ల దాడులకు దిగింది. అమెరికా యుద్ధ నౌకల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. మరోవైపు టాస్కా అనే ఇరాన్ నౌకను అమెరికా అదుపులోకి తీసుకుంది.